కొంతమంది ట్రాన్స్జెండర్ల ఆగడాలు రోజుకు శృతి మించుతున్నాయి. డబ్బులు అడుక్కుంటూ జీవించేవారు అప్పుడప్పుడు రెచ్చిపోతున్నారు. దేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే ట్రాన్స్జెండర్ల ప్రవర్తన అలాగే ఉంటుంది. డబ్బులు అడుక్కోవడం, ఇవ్వని వారిని శాపనార్థాలు పెట్టడం లేదా వారిపైనే దాడులకు దిగడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో అలాంటి ఓ ఘటన వెలుగు చూసింది. ఓ అమ్మాయి డబ్బులు ఇవ్వకపోవడంతో ట్రాన్స్జెండర్ చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. రైళ్లు, బస్సులు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద డబ్బులు అడిగే ట్రాన్స్జెండర్లను చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ ట్రాన్స్జెండర్ దేశ రాజధాని ఢిల్లీలో రెచ్చిపోయి ప్రవర్తించింది. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ ట్రాన్స్జెండర్ దారుణానికి పాల్పడింది. అమ్మాయి ముఖంపై గుట్కా ఉమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ యువతి మెట్రో స్టేషన్లో రీల్ కోసం సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తోంది. ఇంతలో ఓ ఇద్దరు ట్రాన్స్జెండర్లు యువతి దగ్గరకు వచ్చారు. టీషర్ట్ వేసుకున్న ట్రాన్స్జెండర్ యువతిని ఆశీర్వదించి డబ్బులు ఇవ్వమని అడిగింది. అయితే డబ్బులు ఇవ్వడానికి ఆ యువతి అంగీకరించలేదు. డబ్బులు ఇవ్వనని సున్నితంగానే చెప్పింది. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చేసింది. ఈ నేపథ్యంలోనే టీషర్ట్ వేసుకున్న ట్రాన్స్జెండర్ యువతి ముఖంపై గుట్కా ఉమ్మేసింది. ఈ దృశ్యాలన్నీ సెల్ఫీ వీడియోలో రికార్డయ్యాయి. గుట్కా తనపై పడడం గుర్తించిన యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాన్స్జెండర్లతో గొడవ పెట్టుకుంది. ఈ గొడవ చూసి కొంతమంది యువకులు వారి దగ్గరకు వచ్చారు. యువతి సెల్ఫీ వీడియోలో రికార్డైన దృశ్యాలను యువకులకు చూపించింది. దీంతో ఆ యువకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ట్రాన్స్జెండర్లను నిలదీశారు. ట్రాన్స్జెండర్లు సారీ చెప్పాల్సింది పోయి వీడియో డిలీట్ చేయాలంటూ యువతితో గొడవ పెట్టుకున్నారు. యువకులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించేశారు. ట్రాన్స్జెండర్ యువతిపై గుట్కా ఉమ్మేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.